హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే గనక చాలా చక్కని రఫ్ అండ్ టఫ్ యూజ్ 3 పీస్ సెట్స్ అయితే గనక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. అమెజాన్‌లో మనకి 4థ్ నుంచి అయితే గనక సేల్ అయితే అవైలబుల్‌గా ఉందండి. సో, సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను డెఫినెట్‌గా ఈ కలెక్షన్స్ అన్నీ గూడా మీకు ఆ టయానికి యూజ్ అవుతాయని తీసుకొచ్చేసాను. అన్నీ చాలా బాగున్నాయి. మైక్ అయితే ఆన్ చేసుకోవడం మర్చిపోయాననమాట. అందువల్ల నేను మళ్ళీ వాయిస్ అనేది ఎక్స్‌ట్రా ఇవ్వాల్సొస్తుంది. సో, డోంట్ మైండ్. ఇక్కడ నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు మిషన్ వాష్ చేసినా అండ్ రెగ్యులర్ యూజ్‌లో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా గానీ చాలా బావుంటుంది. ఇలాంటి కలెక్షన్స్ అయితే గనుక పాకెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. ఇంకా కూడా బెస్ట్ ప్రైస్‌లో ఉంటాయి అని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ నా శారీ గురించి చూసుకున్నట్లయితే నా శారీ వచ్చేసి ఆల్రెడీ మనం నిన్న వీడియోలో అప్లోడ్ చేశామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మందికి నచ్చింది. మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ అయితే గనుక మీషోలో తీసుకున్న చాలా శారీస్ ఇచ్చాననమాట. అందులోంచి ఇదొక శారీ అండి. దీని డీటెయిలింగ్ షార్ట్ వీడియో కూడా నేను చేసి పెట్టాను. త్వరలో అది కూడా అప్లోడ్ చేస్తాను. బార్డర్ కరెక్ట్‌గా కుట్టించుకుంటే గనుక బోనాలు గానీ, ఏ దానికైనా గానీ చాలా బావుంటుంది. సైడ్‌లో నేను మీకు ఒక ఫోటో పెట్టేస్తున్నాను చూడొచ్చు మీరు. అలా ఉంటదనమాట లుక్ అయితే. అండ్ కరెక్ట్‌గా దీని బ్లౌజ్ కుడితే ఇంకా మంచి లుక్ వస్తుందని నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇంకా ఏదో కొంచెం సిమిలర్‌గా నా దగ్గరున్న బ్లౌజ్‌తోనే నేను అడ్జస్ట్ చేశాను గానీ, ఎగ్జాక్ట్‌గా మనం దీని బ్లౌజ్‌తోని అంటే కట్టుకుంటే కుట్టించుకుంటే చాలా బాగా కనపడుతది. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అండి. దీన్ని మించి కొట్టిన కలరే లేదసలు. మంచి ఐ క్యాచీ కలర్ అని దీని గురించి ఇక్కడ నేను చెప్పానండి. సో, అదే ఇక్కడ ఆడియో మిస్ అయింది కాబట్టి, సో, నేను మళ్ళీ మీకైతే గనుక ఇక్కడ నా శారీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టేస్తాను శారీని. మీరు ఒకవేళ అక్కడ చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ డిస్క్రిప్షన్‌లో మాత్రం ఓన్లీ అమెజాన్ కలెక్షన్సే పెడతానండి. ఎందుకంటే డిఫరెంట్ యాప్స్ కాబట్టి కరెక్ట్‌గా అనిపించదు కదా నాకు కూడా. అందుకోసమని ఇక్కడ మీకు డీటెయిలింగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా అయితే గనుక కలెక్షన్స్ అన్నిటిని కూడా మనం చూస్తూ మాట్లాడేసుకుందాం. ఒకసారి అయితే గనుక ఈ ఫస్ట్ డ్రెస్ చూడండండి. ఈ డ్రెస్ అయితే కలర్ గానీ, కాంబినేషన్ గానీ జనరల్‌గా ఇది ఎవరికైనా గానీ సూట్ అయ్యేలాగా ఉండింది. వితౌట్ లైనింగ్ అయినా గానీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా క్వాలిటీ అండ్ మిషన్ వాష్ చేసినా గానీ నేను మీకు అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మామూలుగా ఇట్లా దులిపేసుకొని ఏసేసుకోవచ్చు తప్ప మిమ్మల్ని ఐరన్ మెయింటెనెన్స్ అయితే పెద్దగా అసలు అడగను కూడా అడగవు. 3 పీస్‌లో లాంగ్ స్లీవ్స్‌లో మంచి కలీ ప్యాటర్న్‌లో అయితే గనుక ఈ డ్రెస్ చాలా చక్కగా మంచి డిఫరెంట్ కలర్ ప్రింట్ పైన అయితే గనుక వచ్చింది. చాలా చక్కగా అయితే గనుక ఉంది. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు లోపల సైడ్ క్వాలిటీ కూడా చూపిస్తున్నాను. లైనింగ్ లేకపోయినా గానీ థిక్‌నెస్ అయితే గ్యారంటీగా ఉంది. మీరు రఫ్ అండ్ టఫ్ వేసి బాధేసినా గానీ మీకు ఇది చక్కగా నిలబడుతది తప్ప మీకు అసలు చిరగడం, తొందరగా అరగడం, నలగడం అలాంటివైతే మనకి డ్రెస్‌తోని ఉండవు. 101% మీకు హైలీ రికమెండెడ్ కలర్ వైస్‌గా కానీ అండ్ పోత్లీ బటన్స్ వచ్చేసింది. రౌండ్ నెక్‌తో అయితే గనుక మనకి ఫ్రంట్ అండ్ మీకైతే లాంగ్ స్లీవ్స్‌తో గనుక కంప్లీట్ హ్యాండ్ డీటెయిలింగ్ అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు చాలా చక్కగా అయితే గనుక ఉండింది. కలర్ ఒకవేళ నచ్చిందనుకుంటే ఆల్ సైజెస్‌లో ఇది చాలా లేటెస్ట్‌గా మనకి అమెజాన్‌లో వచ్చిందండి. కావాలనుకునేవారు చూసేసుకొని చక్కగా అయితే గనుక మీ సైజ్ వైస్‌గా త్వరగా తీసేసుకోండి. వన్స్ సేల్ గనుక స్టార్ట్ అయింది అనుకుంటే గనుక సైజెస్ మేబీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే గనుక మనకి బాటమ్ అండి. బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా కబోర్డ్స్‌లో అది పెట్టుకోవడానికి హ్యాంగర్స్ లాగా వచ్చాయి. పాకెట్ రాలేదు. ఇంటర్లాక్ వచ్చింది. స్ట్రైట్ కట్‌లో అయితే గనుక బాటమ్ వచ్చి 2 మీటర్ దుపట్టా అయితే గనుక దీనికొస్తుందనమాట. కలర్ కాంబినేషన్ మంచి ప్లెయిన్ గ్రీన్‌లో ఉంది కాబట్టి మీరు వేరే వాటికి కూడా కావాలంటే కూడా వాడుకోవచ్చండి. సో, దీనికి ఇంకేదైనా పింక్ రిలేటెడ్‌గా అలా ఉన్నా గానీ బాటమ్ అనేది కూడా అలా కూడా దీనికి కాంబినేషన్ సెట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో, అక్కడ నేను దీని గురించి డీటెయిలింగ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం గోటా లేస్ 2 మీటర్ దుపట్టాతో అయితే గనుక వచ్చినటువంటి దీని దుపట్టా డీటెయిలింగ్ చూద్దాము. సో, ఇది కూడా చాలా బా వచ్చింది. అన్నీ కూడా బాగున్నాయి ఇవాళ. సో, అన్నీ కూడా పాకెట్ ఫ్రెండ్లీ రఫ్ అండ్ టఫ్ యూజ్ మెయిన్ కాన్సెప్ట్‌గా అయితేనే ఈ కలెక్షన్స్ తీసుకొచ్చానండి నేను. ఓవరాల్‌గా అయితే గనుక మనకి ఇలా ఉంటుంది. ఈరోజు నా వాయిస్‌కి, లిప్ సింక్‌కి అసలు లిప్ మ్యాచింగ్ అసలు అవ్వదనమాట. బట్ అది ఒకటి ఎక్స్‌క్యూజ్. చాలా రోజుల తర్వాత చేశాను కదా ఈ మిస్టేక్. చాలా చూసుకుంటున్నానండి ఈ మధ్యన. కానీ నిజంగా చెప్పాలంటే నా మైక్ ఆన్ చేసుకోలేదు. అది నా మిస్టేక్ యాక్చువల్‌గా. సో, అందువల్ల ఇక్కడ హడావిడిలో చేసేసాను. తొందరగా చేసేద్దాం, పెట్టేసుకుందాం అన్నట్టుగా మిస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే సెకండ్ సెట్ చూద్దాము. 3 పీస్‌లో అయితే గనుక మంచి బ్లూ కలర్ కాంబినేషన్‌కి కాంట్రాస్ట్‌లో అయితే గనుక దుపట్టా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ 2 సేమ్ అండ్ కలర్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్‌తోనే డిజైన్ చేశారు అనే డీటెయిలింగ్‌కి అక్కడ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. టాప్ కూడా చక్కగా వచ్చింది. మీరు వైట్ కలర్ బాటమ్, వైట్ కలర్ దుపట్టా, వైట్ కలర్ ఏమంటారు బాందిని దుపట్టా, వైట్ కలర్ మిర్రర్ వర్క్ దుపట్టా లైక్ ఇట్లాంటి వాటితో కూడా మీరు దీన్ని వేసుకోవచ్చు. సో, దీనికైతే గనుక మనకి కాంబినేషన్ మంచి బ్రింజాల్ బ్లూ చెప్తామా, పర్పుల్ బ్లూ లైక్ ఈ కాంబినేషన్స్‌లో ఉన్నాయి కాబట్టి డార్క్ కలర్ దేని మీదకైనా వేసుకున్నా కానీ లైక్ కాంట్రాస్ట్ లైట్ కలర్స్‌కి సూట్ అయిపోతది కదా! అలా కూడా మల్టీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అసలు కార్డ్ సూట్ లాగా వేసుకోవాలంటే టాప్ అండ్ బాటమ్‌గా కూడా మనం వేసేసుకోవచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట అక్కడ అదంతా కూడా. అండ్ దుపట్టా కూడా 2 మీటర్‌లో లైట్ వెయిట్‌లో చాలా బా వచ్చింది.
సో, ఇప్పుడైతే గనుక మనం బాటమ్ చూసుకుందామండి. స్ట్రెయిట్ కట్‌లో అయితే గనుక బాటమ్ వచ్చింది. పాకెట్ అయితే రాలేదు దీనికి. ఇంటర్‌లాక్‌తో అయితే గనుక వచ్చిందనమాట. సో, నేను మీకు అదే చూపించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బాటమ్ ప్లెయిన్‌గా ఉంది కాబట్టి ఏమైనా వైట్ అలాంటి వాటికి కూడా ఇలాంటి కాంబినేషన్ సెట్ చేసుకొని కూడా బాటమ్ అండ్ దుపట్టాని అలా కూడా మనం వేసుకోవచ్చు. అండ్ దుపట్టా అయితే నాకు బాగా నచ్చింది యాక్చువల్‌గా. దీనికి భలే కాంబినేషన్ లాగా ఇచ్చారండి. క్వాలిటీ అయితే మాత్రం తక్కువ రేట్‌లో కూడా బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు. మీరు వన్ సైడ్ వేసుకున్నా గానీ, దుపట్టా టూ సైడ్ వేసుకున్నా గానీ చాలా బాగా అనిపిస్తుందండి. సో, ఆఫీస్ వేర్ అంటే మీరు ఇలా వేసుకున్నా గానీ అలా స్టైలిష్‌గా అనిపించింది. సో, అనిపిస్తుందండి. దుపట్టా కాంబినేషన్ అండ్ డ్రెస్‌కి భలే సూట్ అయింది. అదే నేను మీకు ఇక్కడ 2 మీటర్ కింద ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇక్కడ ఓపెన్ చేసి చక్కగా అయితే గనుక దాన్ని చూపిస్తున్నాను. సైజెస్ అవైలబుల్‌గా ఉన్నాయండి. కొన్నిట్లో కలర్ చార్ట్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఒకవేళ మీకు వేరే కలర్ కావాలనుకున్నా గాని ఎళ్ళొచ్చు. బట్ నాకు ఈ కలర్‌కి కాంబినేషన్ బాగా నచ్చిందని తీసుకున్నాను. అదే నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అయితే మనం థర్డ్ డ్రెస్ చూద్దాము. రేయాన్ ఫ్యాబ్రిక్ పైన అయితే గనుక బడ్జెట్‌లో మంచి క్వాలిటీలో వచ్చినటువంటి మరొక సెట్ అనమాట. ఇది బాటమ్ వచ్చేసి వైట్ వచ్చిందండి. పెసర పట్టు ఉంటది కదా! అది ప్లస్ వైట్ ప్రింటెడ్ థీమ్ పైన విత్ వైట్ కలర్ లేస్ బార్డర్‌తో కాస్త కల్లీలాగానే తీసుకున్నారు. లాంగ్ లాగా తీసుకున్నారనమాట. ఇంతకు ముందుది వచ్చేసి మనం ఫస్ట్‌ది చూసింది లాంగ్ స్లీవ్స్ కదా! ఇది అలా కాకుండా 3/4 హ్యాండ్ వర్క్ అయితే పెట్టి వైట్ కలర్ లేస్ బార్డర్‌తోని దీన్ని హైలైట్ చేశారండి. ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ కూడా 5 కూడా వితౌట్ లైనింగ్స్‌తోనే వచ్చేసాయి. మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వాటి గురించే. అంటే పాయింట్ టు పాయింట్ తీసుకుని స్టిచ్చింగ్ చేసిన ప్రతి ప్లేస్‌లో కూడా ఇంటర్‌లాక్ ఉందనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ నేను. రౌండ్ నెక్‌తో వచ్చింది. బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్‌తో వచ్చేసి లేస్ బార్డర్‌తో అయితే గనుక ఈ విధంగా వస్తుందండి. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుందనుకుంటే గనుక మీరు ఇలా కూడా చూడండి. గేరా బాగుంది. మంచిగా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్‌గా. సో, వైట్ కలర్ బాటమ్ దీనికి పర్ఫెక్ట్‌గానే ఉంటుందండి. దానికి కూడా కాటన్ మెటీరియల్ పైన చక్కగా డీటెయిలింగ్ తీసుకున్నారు. ఒకసారి నేను అది కూడా ఓపెన్ చేసి సెట్ చేస్తాను. దుపట్టా కూడా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. సో, ఇప్పుడైతే గనుక మనం బాటమ్ అనేది ఓపెన్ చేస్తున్నాము. వైట్ కలర్ ప్యూర్ కాటన్ బాటమ్ కాబట్టి మీకు వేరే వాటికి కావాలనుకున్నా గానీ చక్కగా అయితే గనుక సెట్ చేసుకోవచ్చు. బాటమ్ వైట్ ఏదైనా కావాలంటే టక్‌మని ఇది తీసుకుని దానికి వేసేసుకోవచ్చు అనమాట. సో, స్ట్రైట్ కట్‌లో అయితే గనుక మనకి ఈ విధంగా ఉందండి. దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే గనుక దీని దుపట్టా చూద్దాము. దుపట్టా కూడా 2 మీటర్‌లో వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ కంఫర్ట్‌గా ఉంది. అవుట్‌లైన్ అంతా కూడా వైట్ కలర్ లేస్ బార్డర్‌తోనే మొత్తం దుపట్టానైతే గనుక చక్కగా ఇచ్చేశారు. సో, కంప్లీట్‌గా డీటెయిలింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి నచ్చిందనుకుంటే కనుక ఇది ఒక కలర్ ఆప్షన్ చాయిస్‌తో రఫ్ అండ్ టఫ్ రెగ్యులర్ యూజ్‌లో అయితే గనుక బడ్జెట్ రేంజ్‌లో వస్తున్నటువంటి మరొక బ్యూటిఫుల్ 3 పీస్ సెట్ అండి. చాలా బాగుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్. నేను ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తున్నానంటే నేను ఎంత ఎతుకుతానో మీరు చూడొచ్చు. సో, ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను మీకు ఇందులో ఒక్కటి కూడా షేర్ చేయలేదు. అన్నీ కూడా ఫ్రెష్ కలెక్షన్స్. సో, ప్రజెంట్ సేల్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు హెల్ప్ అవుతుందనే ఇంత ఎర్లీగా వీడియోస్ ఇచ్చేసేస్తున్నాను. ఆనాటికి మీకు ఇంకా కూడా బెస్ట్‌గా దొరకాలి అండ్ మంచి కలెక్షన్స్ అని. బట్ స్టాక్ కూడా అవుట్ అయిపోతాయి సైజెస్ మెయిన్‌గా. కాబట్టి కొంచెం చూసుకోండి. అలర్ట్‌గా ఉండైతే కనుక తీసేసుకోండండి. సో, ఇదైతే కనుక మన థర్డ్ సెట్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. బాందిని డీటెయిలింగ్‌తో అయితే కనుక వచ్చింది. ఇది కూడా లైనింగ్ అనేది రాలేదు. టాప్‌కి వచ్చేసి మీరు కాంట్రాస్ట్‌లో వైట్ కలర్ బాటమ్ ఇందాక చెప్పినట్టుగా వైట్ కలర్ దుపట్టా, మిర్రర్ వర్క్ దుపట్టా, బాందిని దుపట్టాస్ లైక్ అలాంటి వాటితో కూడా మీరు సెట్ చేసుకొని రీక్రియేట్ చేసేసుకోవచ్చు. సో, బాటమ్‌తో వచ్చింది. దుపట్టా కూడా బాందిని రిలేటెడ్‌గానే వచ్చిందండి. ఫస్ట్ అయితే నేను బాటమ్ ఓపెన్ చేశాను. ఎలాస్టిక్ సాఫ్ట్ ఫిట్టింగ్ అండ్ దీనికి సైడ్‌లో మనకి రైట్ సైడ్‌లో పాకెట్ కూడా వచ్చిందనమాట. కంఫర్ట్‌గా వేసుకోవచ్చు ఇది కూడా. అండ్ ఐ థింక్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి. నేను ప్యారెట్ గ్రీన్ కలర్‌ని చూస్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇది వద్దు సూట్ కాదేమో అనుకుంటే మీరు అదర్ కలర్‌కి కూడా తీసేసుకోవచ్చు. సో, ఇదైతే కనుక టాప్ ఓపెన్ చేశాను. సింపుల్ బాందిని ప్రింటెడ్ రిలేటెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అదే డీటెయిలింగ్ అండ్ సైడ్ కట్‌తో అయితే కనుక వచ్చింది. లైనింగ్ అయితే రాలేదండి. ఇది దీనికి వచ్చినటువంటి డిజైన్. నేను ఇవాళ తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజ్ పైన తీసుకున్నాను. నా సైజ్ ఎల్. అప్‌కమింగ్‌లో తప్పకుండా షార్ట్ వీడియోలలో అయితే గనుక ఎలా ఉంటాయనేది కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఓకే. ఇదనమాట కంప్లీట్‌గా లుక్ వచ్చేసి. ఇప్పుడు మనం దుపట్టా ఓపెన్ చేద్దాము. సో, చూడండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక పిక్ చేయండి. కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. ఇవాళ మన కంటెంటే అది బడ్జెట్ రేంజ్‌లో రఫ్ అండ్ టఫ్ యూజ్ కలెక్షన్స్ అనేసి. సో, మీకు మిషన్ వాష్ చేసిన నిలబడేలాగా ఫ్యాబ్రిక్ మంచి లైఫ్ ఇచ్చేలాగానే నేను చాలా కేర్ఫుల్గానే చూస్ చేసి సెలెక్ట్ చేసి తెచ్చాను. ఇవన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి. అప్‌కమింగ్‌లో కూడా చాలా మంచి కంటెంట్ అనేది ఈ మంత్లో రాబోతుంది. సో, వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు. కంప్లీట్‌గా అయితే కనుక మన ఫోర్త్ సెట్ డీటెయిలింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక మంచి బ్లూ పైన నేను ఈ ప్రింటెడ్తో తీసుకున్నానండి. లాంగ్ స్లీవ్స్, పోత్లీ బటన్, లాంగ్ వరకు వచ్చినటువంటి కుర్తీ అండ్ చాలా మంచిగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ బాటమ్ కూడా చాలా బాగా వచ్చింది. దుపట్టా కూడా షిఫాన్ జార్జెట్ రిలేటెడ్ దుపట్టా విత్ వైట్ కలర్ లేస్ బార్డర్తో
చాలా పెద్దగా వచ్చిందండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా వితౌట్ లైనింగ్ అయినా కానీ చాలా బాగుంది థిక్‌నెస్ అనేది. సో, తప్పకుండా మీరు ఇది కూడా ట్రై చేయండి. సైజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి డోరీస్ కూడా వచ్చాయి థ్రెడ్స్ లాగా. అంటే అదే ఫ్యాబ్రిక్‌తో కుట్టారు. వేరేదేయలేదు మళ్ళా. అంటే మామూలుగా థ్రెడ్ లాగా వస్తది కదా! టైలర్స్ దగ్గర ఉంటాయి కదా అండి. తాళ్ళలా ఉంటాయి కదా! అసలు అది కాదు. సేమ్ దాంతోనే కుట్టారు. బొటిక్ స్టైల్‌లో మనం ఒకవేళ మిషన్స్ దగ్గర కుట్టించుకుంటే అదే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఎలా స్టిచ్ చేస్తారు అంత ప్రాపర్‌గా వచ్చింది ఇది గూడా. కాబట్టి తప్పకుండా నేను మీకు రికమెండ్ చేస్తాను. ఫ్యాబ్రిక్ థిక్‌నెస్ బావుంది, క్వాలిటీ బావుంది, ప్రింట్ బావుంది. కుర్తీకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో మంచి డీప్ పాకెట్ వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండండి. మనకి బడ్జెట్ రేంజ్‌లో హ్యాపీగా తీసేసుకోండి. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ దొరికేవైతే కావు. నచ్చుతాయని అనుకుంటున్నాను. సో, ఫ్యాబ్రిక్ క్వాలిటీ గానీ హై ఎండ్ ఉంది. మీకు ఇట్లాంటివి అసలు కుట్టించుకోవాలంటే చాలా అవుతాయి. అసలు ఆ కాస్ట్‌కే మనం రెడీ టు వేర్‌లో అయితే గనుక తీసేసుకుంటున్నాము మనం అమెజాన్‌లో. ఇలా ఉంటదనమాట స్లీవ్స్ అంతా గూడా. నేను డెఫినెట్‌గా ఇప్పుడంటే నాకు మళ్ళీ షార్ట్స్ వెంటనే అవ్వదండి. అందుకోసం నాకు టైం పడతదని నేను మళ్ళీ ఎక్స్‌క్యూజ్ చేసి నేను మళ్ళీ షార్ట్స్ నెక్స్ట్ అయితే స్లోగా రిలీజ్ చేసుకుంటాను టైంని బట్టి. నేను మీకు ఇది ఎప్పుడు కూడా చెప్పేదే. ఇప్పుడు ఏం కొత్త కాదు కదా! మన వాళ్ళకైతే అందరికీ తెలిసిందే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి కదా! తెలియదు కాబట్టి మనం పరిచయం చేస్తూ ఉండాలి వర్డ్స్‌ని. సో, ఇదైతే కనుక బాటమ్ అండి. బాటమ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. సో, ట్రస్ట్ మీ, నన్ను ట్రస్ట్ చేసి ఈ సెట్ తీసుకోండి. ఖచ్చితంగా బాగుంటుంది. మీకు నచ్చుతుంది క్వాలిటీ. నో డౌట్, నో డౌట్, నో డౌట్. ఓకే. ఇదైతే కనుక బాటమ్ డీటెయిలింగ్. అక్కడ అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్పానంటే దాన్ని ఇమాజిన్ సేమ్ సింక్ అవుతున్నాయి. సిమిలర్గా అక్కడ దగ్గరలోనే చెప్పాను 2 కూడా. అండ్ బాగుంది యాక్చువల్గా. ఉన్న అన్ని 5 ఏది అంటే నేను ఫస్ట్ రేటింగ్ దీనికే ఇచ్చేస్తానండి. ఫస్ట్ ఇస్తాను దీనికి. ఎందుకంటే అంత కలర్ కానీ అంత బాగా వచ్చింది అన్నిటిలో. అంటే జనరల్గా అడిగితే ఓకేనా. అందుకే అన్ని సార్లు చెప్పా యాక్చువల్గా. సో, ఇంతగానం చెప్పానంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఇదండి మన వీడియో. నేను ఇంకా ఏదో చెప్పాను అక్కడ కరెక్ట్గా అయితే లింక్ లిప్ సింక్తో అయితే కరెక్ట్గా ఉంటుండే. ఇక నేను ఏం చెప్పేసాను ఇప్పుడైతే కనుక మళ్ళీ ఎక్స్ట్రా వాయిస్ ఇచ్చాను కాబట్టి జస్ట్ అలా సెట్ చేశాను. డోంట్ మైండ్ అండ్ ఎక్స్క్యూజ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నా శారీ కోసం అయితే కనుక తప్పకుండా నేను వీడియో చెక్ చేయండి. మీషో లోగో పైన అండ్ థంబ్‌లైన్ మీద కూడా ఈ శారీ నేను హైలైట్ చేశాను. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. మళ్ళీ కలుద్దాం. టాటా. అదే చెప్తున్నాను. బాయ్ బాయ్, టాటా టాటా.